హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ టేస్టీ గులాబ్ జామున్. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే జామున్స్ క్రాక్స్ లేకుండా సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా బౌల్లోకి ఒక కప్పు ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ని యాడ్ చేసుకొని, ఒక కప్పు పిండికి పావు కప్పు పాలు లేదా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ చపాతీ పిండిలా గట్టిగా కలపకుండా చేతి వేళ్లతో శుతిమెత్తంగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై బౌల్ని పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు పిండికి 2 కప్పుల పంచదార, 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యాక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత గులాబ్ జామున్ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా సాఫ్ట్ జామున్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా బాల్స్ అన్నిటినీ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా సాఫ్ట్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని లైట్గా వేడవనివ్వాలి. ఆయిల్ గోరువెచ్చగా అయ్యాక సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా జామున్ బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి. జామున్ బాల్స్ అన్ని ఆయిల్లో పైకి తేలుతున్నప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. జామున్ బాల్స్ అన్ని ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి ఈ జామున్ బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇలానే మిగతా గులాబ్ జామున్స్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మూత పెట్టి 2 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఈ లోపు జామున్స్ అన్ని షుగర్ సిరప్ని పీల్చుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.